నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే, పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు తాను చేస్తూ ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన సూపర్ 6లు, సూపర్ 7ల ద్వారా మోసం చేసిన, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన బాండ్లు, వీటికి సంబంధించి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే కార్యక్రమంలో ఏ గొంతు వినపడినా కూడా ఆ గొంతును నొక్కే కార్యక్రమం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా కూడా తనను ప్రశ్నిస్తే, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రశ్నించే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా సరే తనను ప్రశ్నిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అణిచివేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని, పోలీస్ వ్యవస్థను తాను వెపనైజ్ చేసినాడు. వెపనైజ్ చేసిన కారణంగా ఈరోజు ఈ దిగజారిపోయిన వ్యవస్థల పర్యావసాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చేతిలో నుంచి జారిపోయింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పింది. న్యాయం, ధర్మం అనేది గాడి తప్పితే, వ్యవస్థలు దిగజారిపోతే, వ్యవస్థల్లో భయం అనేది పోతే మనం మనుషులమే అన్న సంగతి మర్చిపోయే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఏమైనా మనం చేసినా కూడా పర్వాలేదు, ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు అని ఎప్పుడైతే వీళ్ళంతటా వీళ్ళే ఆ ధైర్యం తెచ్చుకున్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా దిగజారిపోయిన పరిస్థితులు వస్తాయి. ఈరోజు ఇదే ఈ పర్యావసాలు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న, పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకొని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్లను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ
పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా నివ్వెరపోయే ఘటన. ఇవి ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి జరగడం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎవరూ కూడా నిలదీయకూడదట. ఇలాంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నా, మన కళ్ళు ఎదుటి జరుగుతూ ఉన్నా, సాక్షాత్తు విజయవాడలోనే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా నిలదీయకూడదట. వీటి గురించి ప్రశ్నిస్తే, వీటి గురించి నిలదీస్తే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఏమిటి? క్రిమినల్స్కు మద్దతు ఇస్తారా అంటూ తాను ఎదురుదాడి చేయడమే కాకుండా తనకు తానా తందానా అనే ఎల్లో మీడియాతో కూడా ఇదే మాదిరిగానే రాతలు రాయి చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్. జరిగిన ఘటనలో అమానవీయంగా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, కొట్టడం, చంపడం, కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను మాయం చేయడం, చివరికి శవం కూడా మాయం చేసిన పరిస్థితి. చివరికి ఆ తల్లికి కనీసం బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పరిస్థితుల మధ్య దాని గురించి ఎవరు మాట్లాడరు. సో కాల్డ్ ఎల్లో మీడియా తానా తందానా అని చంద్రబాబు నాయుడుకు భజన చేస్తూ ఉన్న వీళ్ళు మాట్లాడే మాటలు ఏమిటి? రౌడీ షీటర్కు మీరు సపోర్ట్ చేస్తారా అని ఇలాంటి మాటలు. నిజంగా ఈ టాపిక్ కూడా డైవర్ట్ చేయడానికి, ఆశ్చర్యకరంగా ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కూడా, ఆయన కూడా ఒక సైడ్ క్యారెక్టర్ మాదిరిగానే వీళ్ళతో తాను తందానా అంటూ పొలిటికల్ డ్రామాలో ఈరోజు అందరూ చేస్తూ ఉన్న పరిస్థితులు. నేను చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని
సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తా ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో చెప్తా, లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయి కృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్సు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయి కృష్ణ తల్లి మే 28న, సాయి కృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయి కృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని,
లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. మరో ఘటన దీనికి కనెక్టెడే, దీనికి రిలేటెడే. మరో ఘటన, దళిత యువకుడు క్రాంతి కుమార్ వీడియో. దళిత యువకుడు క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం ఇస్తూ సోషల్ మీడియాలో తాను మాట్లాడి ఆత్మహత్య చేసుకున్న వీడియో వైరల్ అవుతా ఉంది. అయినా తన చావుకు కారణం, ఆ వీడియోలో తాను మాట్లాడుతూ, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఆ పిల్లాడు మాట్లాడుతూ తన చావుకు కారణం ఇదే పోలీస్ స్టేషన్, ఇదే సిఐ పేరు చెప్పి మరణ వాంగ్మూలం ఇస్తూ తను ఆత్మహత్య చేసుకుని ఆ వీడియో వైరల్ అవుతా ఉన్నా కూడా ఇదే సిపి పరిధిలోకే వస్తుంది. ఇదే సిపి పరిధి. ఏం చేస్తున్నాడు? ఏం చేయరు. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేయడు. మరి క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మన ఆ పిల్లాడి మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరి ఓ తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? తన కొడుకు కోసం సాయికృష్ణ తల్లి వేదన పడుతూ రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్న దానికి విలువ లేదు. ఓ యంగ్స్టర్ చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ మరణ వాంగ్మూలం ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేదు. నేరాన్ని కప్పిపెట్టి
నిందితుల్ని ప్రోత్సహించిన ఇదే సిపిని నేరాన్ని కప్పిపెట్టి 46 రోజులు పట్టింది. జగన్ పోతే కానీ, జగన్ పోయిన 4 రోజులకు కానీ అరెస్టులు కాల. ఆ అరెస్టులలో కూడా చిన్న చిన్నోళ్ళను పెద్దోళ్ళని విడిచిపెట్టి నేరాన్ని కప్పిపెట్టి నిందితుల్ని ప్రోత్సహించిన సిపిని, డీజీపీని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బాధ్యుల్ని చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సిఐని కాపాడుతూ ఉన్నాడు సిపి, సిపిని కాపాడుతూ ఉన్నాడు డీజీపీ, డీజీపీని కాపాడుతూ ఉన్నాడు చంద్రబాబు గారు. మరి వీళ్ళందరినీ ఎందుకు బాధ్యులను చేయడం లేదని అడుగుతా ఉన్నా. ఇందులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతగా బరి తెగించి పై అధికారులందరినీ ఇంతగా కాపాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏ పొలిటికల్ ప్రయోజనాలను ఆశించి ఈ కేసును కవరప్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఈ ఘటనలు జరిగాయి, ఎన్ని రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు రియాక్ట్ కాక తప్పలేదు. అసలు ఈ ఘటన గాన ఇంత పెద్దది కాకపోయిందంటే, జగన్ కూడా పోకపోయిందంటే అసలు ఇన్సిడెంటే లేదు, కవరప్పు. సాయి కృష్ణ ఇన్సిడెంటు లేదు, ఆ తల్లి ఆవేదన ఇన్సిడెంటు ఉండదు. ఇంకో పిల్లాడు క్రాంతి కుమార్ ఇన్సిడెంటు లేదు. తన ఆత్మహత్య సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న మరణ వాంగ్మూలము ఏమీ లేవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇది ఇంకా ఆశ్చర్యం. కాన్స్పిరసీ అనేది ఎంత లోతుగా ఉంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో 2 కానిస్టేబుల్ అనేదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా, 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నా నీకు. విజయవాడ ఈ సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు?
పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీసు వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు, వీటిలో ఉన్న వీడియో ఫుటేజ్ ఏమైంది? వీటిలో ఉన్న కెమెరాల ద్వారా ఈ శవాన్ని, మృతదేహాన్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కనుక్కోవచ్చు కదా. ఎక్కడికి తీసుకెళ్లారో కనుక్కోవచ్చు కదా. కానీ సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు అని అడుగుతా ఉన్నా. ఆ మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఈ కెమెరాల ద్వారా కూడా కనుక్కోవచ్చు కదా. ఎందుకు సెట్ ఈ దిశగా అడుగులు వేయలేదని అడుగుతా ఉన్నా. మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో, ఈ మేట్రిక్స్ సిస్టమ్ క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని తెలిసిన వాటిని సిట్ ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇంకా ఒక అడుగు ముందుకు ఏమంటారా? ఇంకా ఆశ్చర్యం కలిగిస్తాయి. సిఐతో పాటు సంబంధిత పోలీస్ బాసులు ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవి పరిశీలించే కార్యక్రమం ఎవరైనా చేయాలనా లేదా? ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫోన్లు నాగ్పూర్లో వాళ్ళు అమ్మినారంట. అసలు ఏమిది? మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు, మాయం చేసినారు. ఫోన్లు నాగ్పూర్లో అమ్మినారంట. నిజంగా ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. అంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అసలు ఈ విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో? ఇది మాదిరిగా సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్లోనే ఈ మాదిరిగా ఉంటే ఇంకా రాష్ట్రంలో ఇంకా మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? చంద్రబాబు గారి పాలనలో ఇలా వ్యవస్థలు, వాటికి బాధ్యత వహిస్తున్న వాళ్ళు ఈ మాదిరిగా కుమ్మక్కవడం కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో చూస్తే ఇదే కనిపిస్తుంది. ఈ ఒక్క కేసే కాదు, ఇట్లాంటి శతకోటి ఉదాహరణలు ఇవ్వచ్చు. సీసీ ఫుటేజ్ మాయం సహా ఆధారాలు నాశనం చేయడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం, తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేయడం, న్యాయస్థానాలను పక్కదోవ పట్టించడం,
చివరికి కొన్ని కేసుల్లో అయితే వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. వీళ్ళే డబ్బు కూడా తీసుకుని పోయి పెడుతున్నారు. ఆ స్థాయిలోకి వ్యవస్థలన్నీ దిగజారిపోయి 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మనమంతా కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఒకరిని పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళని ఇరికిచ్చే కార్యక్రమంలో ఎక్కడా కూడా మారల్స్ లేవు, ఎథిక్స్ లేవు, స్క్రూపుల్స్ లేవు. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామన్న ఎక్కడా కూడా పశ్చాత్తాపం కూడా లేదు. ఏ స్థాయికైనా దిగజారిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖంలో సంతోషం చూడాలి. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే జంగల్ రాజ్ అంటారు. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు. అడ్డు అదుపు లేకుండా ఏమైనా చేసేస్తాం మేము అనే దాన్నే జంగల్ రాజ్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి జంగల్ రాజ్ పాలనలో బాధితులే నిందితులు అవుతారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. బాధితులే చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిందితులు అవుతారు అని చెప్పడానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మీరంతా కూడా చూసే ఉంటారు. ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటన